ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో విజయమ్మ లేఖపై స్పందిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మహిళల ఆస్తి హక్కులకు సంబంధించిన విషయం కానీ జగన్ రెడ్డి కుటుంబానికి మాత్రమే సంబంధించిన వ్యక్తిగత సమస్య కాదు అని పేర్కొన్నారు. సొంత కుటుంబంలో మహిళల్ని మీ సొంత రక్తం తోడబుట్టినటువంటి సంబంధికులని వాళ్ళని కూడా నువ్వు ఈరోజు మీ నాయకుల చేత నీచముచ్చినట్టు కన్న తల్లిని చెల్లిని మాట్లాడుతున్నావంటే రాష్ట్రంలో ఉండే మహిళలందరూ గమనించాలా ఇతని ఆలోచన విధానం ఏ రకంగా ఉంది. రక్తపు మడుగులో ఉన్నటువంటి సొంత బాబాయిని గొడ్డలి పోటుతో ముక్కలు ముక్కలుగా నరికిన వ్యక్తికి ఎవరైతే అనుమానం ఉందో అని చెప్పి ఆ చనిపోయినటువంటి వివేకానంద గారి బిడ్డ నీ సొంత ఇంట్లో మరొక చెల్లి ఈ రోజు నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడితే న్యాయం చేసే స్థితి నీది కాదు. చట్టపరంగా కూడా సాక్ష్యాధారాలు మాయం చేసినటువంటి వాళ్ళు ఐపీసీ 301 కింద అంటే చాలా కఠినమైన శిక్ష ఉంటుంది వాళ్ళకి. అటువంటి వ్యక్తులకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే నీ యొక్క క్రిమినల్ మైండ్ గాని నీ యొక్క క్రిమినాలిటీలో ఉన్నటువంటి నీ ఉద్దేశం గాని చివరకు నీ కుటుంబాన్ని నీ కుటుంబంలో ఉన్న తల్లిని చెల్లిని ఇంకొక చెల్లిని బాబాయిని కూడా అవసరం లేకుండా మీరు నాశనం చేసేటువంటి ఘోరాతి ఘోరమైన పనులు చేసే స్థితికి మీరు దిగినారంటే మీకు కుటుంబ విలువలు గాని మనుషులతో ఆత్మ అభిమానం గాని బంధుత్వాలు గాని బంధాలు గాని ఏమీ లేవనేది అర్థమైపోతుంది. మీకున్న బంధం ఏమిరా అంటే కేవలం డబ్బు బంధం. ఆ డబ్బు కోసం ధనదాహం కోసం మీరు ఏమైనా చేస్తారనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. తన తండ్రి పాలనా సమయంలో 43,000 కోట్ల ఆస్తులు సంపాదించిన జగన్ రెడ్డి చట్ట ప్రకారం తన తల్లి మరియు చెల్లికి సమాన హక్కులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మహిళల ఆస్తి హక్కులు రక్షితంగా ఉండాలంటే మహిళా లోకం జగన్ ను నిలదీయాలని అన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే అవినీతి కార్యక్రమాల వల్ల 43,000 కోట్ల రూపాయలు ఇదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క ఆస్తుల్ని చట్ట ప్రకారంగా సిబిఐ ఆ రోజు జప్తు చేయడం జరిగింది. మరి గతంలో ముఖ్యమంత్రి కానప్పుడు ఆ రోజు ఉన్నటువంటి అఫిడవిట్ లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఎన్ని కోట్లకు చూపించారు, ఉన్నట్టుండి ఇన్ని వేల కోట్లు ఎట్లొచ్చినాయి, మరి ఇన్ని వేల కోట్లు అవినీతి కార్యక్రమం ఉన్నాయని చెప్పి సిబిఐ రద్దు చేసి సిబిఐ జప్తు చేస్తే అదే రకంగా ఆ అవినీతి మరకలో ఈ రోజు మమ్మల్ని కావాల్సిగా ఇరికిచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద తప్పుడు వార్తలు తప్పుడు మాటలు చెప్పిన మీరు మరి అటువంటి దాంట్లో ఈ రోజు మరి తల్లికి చెల్లికి న్యాయం చేయాల్సిన కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా? ఆ ఆస్తుల్లో వాటాలు ఎందుకు పంపిణీ చేయాలని అడుగుతున్నాం. ప్రజల ధనం మానం ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుందని, అలాంటి విలువలు లేని వారికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. సునీతకు అండగా నిలిచి మహిళల ధన మన ప్రాణాలు మరియు ఆస్తి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తల్లి చెల్లిని గౌరవించే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన అవసరం ఉందన్నారు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం భారతీయ శిక్షా స్మృతి ప్రకారం తీవ్రమైన నేరమని, ప్రజలకు న్యాయం చేయవలసిన వ్యక్తి ముందుగా తన కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. 2004వ సంవత్సరంలో తన ఆస్తి 1.74 కోట్లు మాత్రమేనని ప్రకటించిన జగన్ రెడ్డి తర్వాత తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు సంపాదించారని సిబిఐ న్యాయస్థానంలో ఛార్జిషీట్లు దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే తన పాలనలో మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల అక్రమాలు జరిగినట్లు సిట్ గుర్తించిందని, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం సహా అనేక అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే విమర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ మహిళా నాయకులు, టీడీపీ పట్టణ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.